నేను దళితుడిని కాదు, బీసీ కులానికి చెందామని, బట్ హక్కుల రంగంలో పనిచేస్తున్నాను చాలా 50 ఏళ్ళుగా. సరే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేను తీర్పు మీద మాట్లాడదలుచుకోలేదు, కానీ తీర్పు గురించి చాలామంది మాట్లాడుతున్నారు, చాలా వివరాలు మాట్లాడుతున్నారు. కానీ ఒక ఆవేదన, ఒక యాంగ్జైటీ, ఒక కన్సర్న్ హక్కుల కార్యకర్తగా రోజు నేను ఫేస్ చేసేది. గత 4 ఏళ్ళుగా నేను హక్కుల కార్యకర్త దాన్ని పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు డక్కలి వాళ్ళ గురించి నేను తిరుగుతున్నాను. నిన్నగాక మొన్న సూర్యపేట పోతే 6 పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళని డినోటిఫైడ్ ట్రైబ్స్ కానీ డక్కలి వాళ్ళు 7 ఏళ్ల క్రితం ఇబ్రాహీంపట్నం దగ్గర ఊరి పేరు మర్చిపోయినాను, ఒక బైండ్ల అబ్బాయి ఒక మాల అమ్మాయిని లవ్ చేసినందుకు తలకాయ తీసేసి కాల్ చేస్తున్నారు, కేసు కూడా పెట్టలేదు. రాయపోలు కావచ్చు. నేను వెళ్ళి గొడవ చేసి ఏసీపీతో గొడవ చేస్తే అప్పుడు కేసు పెట్టినారు. ఇవి ఇష్యూస్. ఆ ఇష్యూస్ బ్యాక్డ్రాప్లో నేను కొంత నా ఆవేదన చెప్పదలుచుకున్నాను. నేను తెలకపాములతో పనిచేస్తాను, తెలకపాముల కమ్యూనిటీని. ఆడవాళ్ళు పిక్ పాకెటింగ్ చేస్తారు, మగవాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఇప్పుడు సెల్ ఫోన్లు. 46 కుటుంబాలతో పనిచేస్తున్నాను, కొందరు మారుస్తున్నాం పోలీసుల సహకారంతో. ఇప్పటికీ వాళ్ళు డినోటిఫైడ్ ట్రైబ్స్ లాగానే రోజు అరెస్ట్ చేస్తుంటారు, విపరీతంగా కరెక్షన్ పోలీసులు. ఇట్లా ఈ అనుభవంతో నేను చేసే ఒక అప్పీల్ ఏంటంటే, ఎప్పుడైతే కొన్ని అంటే ఈ సమూహాల్లో కొంత అడ్వాంటేజ్ పొందని సమూహాలు ఎప్పుడైతే ఒక భావ వ్యక్తీకరణ చేసినాయో అప్పుడే కనీసం కొంత మెరుగ్గా ఉన్న సమూహం ప్రతిస్పందిస్తే బాగుండేది. ప్రతిస్పందించలేదు. మాలాంటి వాళ్ళని కూడా పూర్తి డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతిస్పందించలేదు. ఈ దీనంతా కూడా ఒక రాజ్యాంగ గొలుసు కట్టులో, కోర్టు కట్టులో పడేసినాం. నిజానికి మేధావులు కూర్చొని అట్లా కాదు ఇట్లా చేద్దాం, ఎవరెవరు వెనుకబడుతున్నాం. నేను ఒక గ్రామానికి పోయినాను ఇప్పుడు 4 ఏళ్ల క్రితం. అక్కడ ఒక ఈ అబ్బాయి డెక్కల అబ్బాయికి 3 ఎకరాల భూమి ఇచ్చినారు. అక్కడ పక్కడున్న ఒక వెలమైన రోడ్ ఇస్తలేడు, పెద్ద పోరాటం చేయవలసి వచ్చింది. ఒక గ్రామంలో నేను ఒక డెక్కల లైన్ తోటి ఏదో చూడడానికి ఆ జాంబోత్పురాన్ని చూడడానికి పోతే మేము పొరపాటున వదలకపోతే రానివ్వలేదు మమ్మల్ని. ఇది రియాలిటీ. హోమోజెనిటీ అని సార్ మాట్లాడినారు, నేను డిఫర్ అవుతున్నాను. ఇది రియాలిటీ. నేను చిన్నప్పటి నుంచి మాది వడ్డేపల్లి గ్రామం, నేను చిన్నప్పటి నుంచి దళితులతో స్నేహితులు చూస్తున్నాను. ఇప్పటికీ ఈ మీద మిత్రుడు దగ్గర లెక్కుందో లేదు కానీ నేను తిరిగినాను. ఈ బైండ్ల వాళ్ళల్లో 0.4% లిటరేట్. మొత్తం 3 జిల్లాలలో 16 మంది మాత్రమే ఉద్యోగులు. ఈ మధ్య ఒక ఇన్స్పెక్టర్ అయినాడు, 4 టీచర్లు, ఒక 3 అటెండర్లు. ఇప్పటికీ గాడిద పాలు అమ్ముతున్నారు. ప్రతి వారం గాడిదలు ఎత్తుకపోయినని, మేకలు ఎత్తుకొచ్చిన కేసులు పెడుతుంటారు వాళ్ళ మీద. నేను కామెంట్ చేయడం లేదు. ఏ దళిత సంఘం ఇప్పటి వరకు, మీరు నాకు తెలియదు, ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడలేదు. మా సంస్థ రెగ్యులర్గా పోతుంది, కొంత ప్రయత్నం చేస్తుంది. సో ఒక అప్పీల్, అప్పుడు ఎప్పుడైతే కొంచెం ఘర్షణ వాతావరణం వచ్చిందో, ఎప్పుడైతే ఆ నాయకుడు, ఒక వర్గ నాయకుడు దోచుకుంటున్నారు అనే మాట వాడిండో, అప్పుడు బాలగోపాలను మేము అప్పుడే కరపత్రం వేసిన ఒకటి, నేను సార్ ఇది మంచిది కాదు, అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నా కావచ్చు, మర్యాదగా చెప్పు, మంచిగా చెప్పు, ఇట్లా మాట్లాడొద్దు అని అప్పుడు చెప్పినాం. సరే, లీగల్గా కొంత బాలగోపాల్ గారు రాశారు, మీరందరూ చూస్తున్నారు. బాలగోపాల్ గారి ఆర్టికల్స్ కూడా కొంత సుప్రీంకోర్టు వాడుకున్నారు. ఆయన రాజ్యాంగ పరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ మొన్న ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ ఒక అప్పీల్ చేస్తున్నాం. దయచేసి సమయాన్ని పాటించండి. వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు కాదు. ఎందుకంటే బయట వాతావరణం చాలా అన్యాయంగా ఉంది. ట్రోలింగ్లు చేస్తున్నారు, ఎవరు చేస్తున్న మాకు తెలియదు. నేను విమలకి ఒక సీడీ రిలీజ్ చేస్తే నేను రిలీజ్ చేశాను. నాకు ఆమె మీద కొంచెం గౌరవం ఉంది, బాగా పాటలు పడుతుంది. ఆ రాత్రి నుంచి భయంకరమైన ట్రోలింగ్లు, ఆమె నగ్న ఫోటోలు, వేషావృత్తి చేసి డబ్బులు పంపిస్తున్నావు అనే ట్రోలింగ్లు,
ఎవరు చేస్తున్నా నాకు తెలియదు. అంటే దీన్ని ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని అడ్వాంటేజ్గా చాలామంది తీసుకుంటున్నారు బయట సమాజంలో. ఆర్ఎస్ఎస్ వాడు ప్రతిరోజు పోరాటం మాకు. నేను ముస్లిమ్స్ కురేషి కమ్యూనిటీతో పనిచేస్తాను, క్రిస్టియన్స్తో కురేషి కమ్యూనిటీతో పనిచేస్తే వాడు నాకు రోజు ఫోన్ చేస్తాడు, ఏం జీవన్ నువ్వేదో మున్నూరు కాపన్నావు, నువ్వు ముస్లిం అయినావా? కురేషి కమ్యూనిటీ చాలా పూర్ ముస్లిమ్స్లో వాళ్ళు మాంసం అమ్ముతుంటారు. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత 34 చర్చలు కూలబెట్టారు. మీకు తెలుసో లేదు, దాని మీద ఎవరు రాయలేదు, ఏ పేపర్ రాయలేదు. వివరంగా మా సంస్థ తిరిగి రాసింది, దాంట్లో పోలీస్ కేసులు పెట్టలేదు. అప్పటి నుంచి నాకు ఫోన్లు, నువ్వు క్రిస్టియన్ వారా అని ఫోన్లు. అంటే పరిస్థితి ఇట్లా ఉంది, నా గురించి చెప్పుకోవడం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి ఇటువంటి పెట్టిన నాకు సార్ వచ్చారు, చాలా సంతోషకరం. ఆ రోజు చెప్పాను నేను ఆ సీడీ రిలీజ్ చేసినప్పుడు, ఇది సరైనది కాదు, మేము పీపుల్స్ వారినే టేబుల్స్ మీకు పిలిచినాం, సాయుధ పోరాటంతో మేము కూలగొడతామనే గవర్నమెంట్ కూడా అన్న వాళ్ళే వచ్చి కూర్చోబెట్టినాం, మాట్లాడినాం. దాంతో ప్రయోజనం ఉందా లేదు కానీ ఆ ప్రయత్నం చేసినాం. శంకర్ గారి నేతృత్వంలో కోదండ గారు, నేను, పుత్తూరు వెంకటేశ్వర, హరగోపాల్ కన్నవారిని చేసినాం. అటువంటి ప్రయత్నం చేద్దామని మేము అప్పుడు అన్నాం. ఇప్పటికీ మేము సిద్ధమే. కమిషన్ వేసిండ్రు. సరే, దీంట్లో ఉండే వెరాసిటీ అని కోర్టులో ఈ కేసులో ఉండే వెరాసిటీలోకి పోవడం లేదు. చాలామంది న్యాయ నిపుణులు కానీ అదే అవన్నీ ప్రశ్నిస్తున్నాయి, వాటి గురించి ఆలోచిస్తున్నాయి. కనీసం కమిషన్కి మనం సమాచారం ఇద్దాం. బీసీ కమిషన్ వేసినప్పుడు మేము డీటెయిల్ సమాచారం ఇచ్చినాం. పొన్నే కమిషన్ వేసినప్పుడు బాలగోపాల్ మేము తిరిగి గ్రామాల తిరిగి చాలా వివరాలు చెప్పినాం. 30 పేజీల రిపోర్ట్ ఇచ్చినాం. ఇట్లా ఉంది పరిస్థితి, ఈ స్కీమ్లు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. కోనేరు రంగారావు కమిటీ వేసినప్పుడు భూముల మీద తిరిగినాం. మనం వీటిని వాడుకోవాలా. నేను పూర్తిగా అవన్నీ డిస్బ్యాండ్ చేయడం లేదు. కాబట్టి దయచేసి మిత్రులారా, నేను వేరే అంశాలకు పోను. మనం తప్పకుండా దీన్ని ఆహ్వానించడం అంటలేదు, ఇక్కడ చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి దీంట్లో. నేను చదివాను, మామూలు నేను పెద్ద న్యాయ నిపుణుని కాదు, నాకు అంతగా తెలియదు, కానీ ఇక్కడ చాలా విషయాలు నేను విన్నాను. దయచేసి ఈ ఘర్షణ వాతావరణాన్ని దూరం పోనిద్దాం. మీరు ఒకసారి దీని తరఫున ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మేము సంతకం పెడతాం. మేము వాళ్ళకు స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాం. దీని మీద ఏదైనా ఒక ప్రయత్నం జరుగుతాయి, కోదండు, హరగోపాలు మేము ప్రయత్నం చేస్తే దాంట్లో మానవ హక్కుల వేదిక తప్పకుండా ఉంటుంది. అట్లాగే మేము కూడా ఆ కమిషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. మా దగ్గర కొంత సమాచారం ఉంది, మిత్రుల దగ్గర తీసుకుంటున్నాం. ఆ సమాచారం ఇస్తాం. ఆ కమిషను ఏం చేసి అంటే సరిగ్గా పనిచేసే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా ఒక రియలిస్టిక్ అసెస్మెంట్కి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా పోవాలని చెప్తూ నేను ఎక్కువ మాట్లాడాను. నేను ఎక్కువ చదువుకున్నాను కాదు. థ్యాంక్ యూ.